పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ సుజనా తెలిపారు. అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు అసెంబ్లీ డిస్పోజల్ సెంటర్ను ఆమె సందర్శించారు. కర్నూలు జిల్లాలో 2204 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్కు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సుజనా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ ఉన్నారు. మనతో పాటు వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా ఉండబోతుందంట? కర్నూలు జిల్లాలోని 8 కాన్స్టిట్యున్సీస్ పరిధిలో మనకు 2204 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అన్ని పోలింగ్ స్టేషన్స్ ని గత 3 నెలలుగా తయారు చేసుకోవడం, అంటే అక్కడ కలిగించాల్సిన సదుపాయాలు, అది వాష్రూమ్స్ కావచ్చు, రూములు తయారు చేసుకోవడం కావచ్చు, అక్కడ ఎలక్ట్రిసిటీ కావచ్చు, లైటు, ఫ్యాను, ర్యాంప్ వేయటాలు, అలాంటి సదుపాయాలన్నీ సమకూర్చుకోవడానికి 3 నెలలుగా మనం కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు పోలింగ్ సిబ్బందిని ఐడెంటిఫై చేసుకోవటము, వాళ్ళందరినీ 3 దఫాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మెషిన్ ని పూర్తి స్థాయిలో వాళ్ళు హ్యాండ్స్ ఆన్ నేర్చుకునే విధంగా, పోలింగ్ స్టేషన్ లో వాళ్ళు వెళ్లిన తర్వాత ఎటువంటి ఇబ్బంది రాకుండా నేర్చుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సమస్యాత్మకంగా ఉంటాయి అని మనం ఊహించిన ఒక 320 పోలింగ్ స్టేషన్స్ ని గుర్తుంచుకోవడం, అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ చేయడం, ఫ్లాగ్ మార్చెస్ చేయడంతో పాటు అన్ని కూడా, అంటే 2204 పోలింగ్ స్టేషన్స్ లో కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 320లో అదనంగా వెబ్కాస్టింగ్ కి అదనంగా మనం మైక్రో అబ్జర్వర్ ని, వీడియోగ్రాఫర్ ని కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా సెక్యూరిటీ మేము అష్యూర్ చేసే విధంగా కనీసం ఒక ఆర్మ్డ్ గార్డ్ ఉండేటట్టు, సమస్యాత్మకం అనుకున్న దగ్గర ఎక్కువ ఉండేటట్టు. సో స్థూలంగా చెప్పాలంటే వచ్చి ఓటు వేసే ఓటర్కి గాని, అక్కడ పనిచేయబోయే మా సిబ్బందికి గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కనీసమైన సౌకర్యాలు కల్పించే విధంగా, అందరికీ అనుకూలమైన వాతావరణంలో సామరస్యంగా ఓటింగ్ ప్రశాంతంగా జరగాలన్న విధంగా ఏర్పాట్లు చేసుకున్నామండి. ఈవీఎం మిషన్స్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని రెక్టిఫై చేయడం కానీ, మరీ తిరిగి దాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఏమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకి ఈవీఎం మెషిన్లనే ఫోకస్ గా పెట్టి 3 ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది అండి. అంటే వచ్చిన ప్రతి పీఓకి, ఏపీఓకి వాళ్ళు చేతితో అది కనెక్ట్ ఎట్లా చేయాలా, డిస్కనెక్ట్ ఎట్లా చేయాలా, పని చేయడం అంటే ఏంటి, పని చేయకపోవడం అంటే ఏమిటి అనే విషయాన్ని ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా, ఇప్పుడు ఎక్స్ట్రాగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 20% రిజర్వ్, అంటే ఒక సుమారుగా ఒక 200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయంటే ఒక 40 సెట్లు రిజర్వ్ లో మనం పనిచేసే విధంగా సెక్టర్ ఆఫీసర్ల దగ్గర పెట్టడం. ప్రతి కాన్స్టిట్యున్సీకి 3 బెల్ ఇంజనీర్లు, ఎక్కడి నుంచి అయితే ఈ మెషిన్లు తయారైబడి వచ్చాయో ప్రతి కాన్స్టిట్యున్సీకి 3 ఉన్నారు. వాళ్ళని 3 కూడా స్ట్రాటజిక్ లొకేషన్ లో పెట్టి, ఏ పోలింగ్ స్టేషన్ అయినా గానీ ఇబ్బంది వస్తే 15 నిమిషాల్లో చేరే విధంగా, కొత్త సెట్ రీప్లేస్ చేయాల్సిన అవసరం వచ్చినా లేదా రిపేర్ చేయాల్సిన అవసరం వచ్చినా ఎక్కడికైనా 15 నిమిషాల్లో చేరే విధంగా మనం వాళ్ళని ప్లేస్ చేసుకోవటము. అది నిజంగా చేరగలుగుతున్నారా లేదా అనే మాక్ డ్రిల్ లాగా, అంటే నిజంగా ఒక ఫోన్ కాల్ వస్తే వెళ్తే ఎంతసేపు పడుతోంది అని చూడడం, గత 2 రోజులుగా మాక్ డ్రిల్ చేయడం కూడా జరిగి మేము ప్రాక్టీస్ చేయడం జరిగిందండి. వీలైనంత వరకు ఇబ్బంది రాకూడదు, వచ్చినా గానీ 15 నిమిషాల్లో రీప్లేస్ చేసి మళ్లీ పోలింగ్ కంటిన్యూ చేసే పరిస్థితుల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారండి? ఈ 5 ఏళ్లకు ఒకసారి మనం నిర్వహించే బాధ్యత కాస్త ఓపిక చేసుకుని, పెద్దవాళ్లని, ప్రెగ్నెంట్ విమెన్ ని, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉండే వాళ్ళని ఒకవేళ కొంచెం ముందు పోవాల్సి వచ్చినా గానీ పంపిస్తూ వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ ప్రశాంతంగా ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా ఓటు హక్కు తీసుకోవాలని నేను కోరుకుంటానండి. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ప్రశాంతంగా ఓటు వేయడానికి ఓటర్లు కానీ, అక్కడ ఉన్న సిబ్బంది కానీ చాలా ఓపికతో వేయాలని చెప్పేసి, వ్యవహరించాలని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.